శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఊసరవెల్లికి ఆపద వస్తే రంగులు మారుస్తుంది, కానీ మనిషి మాత్రం అవసరాన్ని బట్టి మాటలు మనసుని మార్చగలడు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటి సాయి పల్లవి కన్నన్ అలియా సాయి పల్లవి. ఈమె 1992 మే 9న తమిళనాడులోని కోయంబత్తూరులో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి సెందామరై కన్నన్, తల్లి రాధామణి. ఈమెకు పూజ అనే చెల్లెలు కూడా ఉంది. ఇక ఈమె తండ్రి కస్టమ్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. ఇదిలా ఉంటే సాయి పల్లవి తల్లి చిన్నప్పటి నుండి డాన్స్ నేర్చుకొని ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయాలని, దాంతో సినిమాల్లో ఈజీగా యాక్ట్ చేయొచ్చు అనుకునేది. కానీ వీరు గిరిజన కుటుంబానికి చెందిన వారై ఉండడంతో చిన్న వయసులోనే ఈమెకు సెందామరైతో పెళ్లి చేశారు. దీంతో తను సాధించలేనిది తనకి పుట్టబోయే పిల్లల ద్వారా సాధించాలనుకుంది. అలా ఎప్పుడైతే సాయి పల్లవి జన్మించిందో 4 ఏళ్లున్నప్పటి నుండి ఈమెను డాన్స్ క్లాస్లో చేర్పించింది. ఇక సాయి పల్లవి తన స్కూలింగ్ని కోయంబత్తూర్లోని అవిలా కాన్వెంట్ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న సాయి పల్లవి బాగా చదివి ఇంజనీర్ అవ్వాలనుకుంది. ఇక అలా ఈమెకు డాన్స్లో మంచి పట్టుండడంతో స్కూల్లో జరిగే ప్రతి ఒక్క కల్చరల్ ప్రోగ్రామ్స్లో పాల్గొని ప్రైజెస్ని గెలిచేది. అలా ఈమె డాన్స్ చూసి అందరూ పొగడంతో తన కూతుర్ని శ్రీదేవిలాగా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ చేపిస్తే ఆ తర్వాత ఈజీగా హీరోయిన్ని చేయొచ్చని సాయి పల్లవి తల్లి ఆలోచించి స్కూల్ హాలిడేస్ ఉన్నప్పుడు తన కూతురుతో కలిసి అటు కొచ్చిన్కి ఇటు చెన్నైకి వెళ్లి ఛాన్స్ల కోసం ట్రై చేస్తుండేది. ఇక అలా ట్రై చేసేటప్పుడే 2003లో కస్తూరిమాన్ అనే మూవీలో మీరా జాస్మిన్కి ఉన్న 10 మంది ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్గా సాయి పల్లవికి చేసే అవకాశం వచ్చింది. అలా ఆ మూవీ షూటింగ్ని చెన్నైలో చేసేటప్పుడు కొన్ని టీవీ సీరియల్స్లోనూ డ్యాన్స్ ప్రోగ్రామ్స్లో కూడా ట్రై చేసిన సాయి పల్లవికి ఎక్కడా ఛాన్స్ రాలేదు. ఇదిలా ఉంటే కస్తూరిమాన్ మూవీ కో డైరెక్టర్ సాయి పల్లవికి సపోర్ట్ చేయడంతో ఈమెకు దామ్దూమ్ మూవీలో కంగనా రనౌత్ పక్కన చిన్న పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది. ఇక అలా దామ్దూమ్ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు ఆ మూవీ డైరెక్టర్ అకస్మాత్తుగా మరణించడంతో షూటింగ్ కాస్త డిలే అయి 2008లో రిలీజ్ అయింది. ఇక అలా సాయి పల్లవి నటించిన 2 మూవీస్ ఫ్లాప్ అయ్యాయని చెప్పొచ్చు. అయినా కూడా సాయి పల్లవి తల్లి వెనకడుగు వేయకుండా సినిమాల్లో ఛాన్స్ల కోసం ట్రై చేస్తూనే ఉండేది. కానీ సినిమా ఇండస్ట్రీ గురించి బాగా తెలుసుకున్న సాయి పల్లవి తండ్రి మాత్రం తన కూతురు సినిమాల్లో యాక్ట్ చేయడం నచ్చకపోయినా భార్య కూతుర్ని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక ఏం మాట్లాడేవాడు కాదు. ఇక అలా ట్రై చేస్తున్నప్పుడే 2008లో తమిళ్లో విజయ్ టీవీ వారు నిర్వహించిన అడుత్తు ఉంగలిల్ యారు ప్రభుదేవా అనే డ్యాన్స్ షో గురించి తెలిసి సాయి పల్లవి ఆ ఆడిషన్లో పార్టిసిపేట్ చేయగా ఆ షోలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. కానీ అందులో సాయి పల్లవి 3rd రౌండ్లోనే ఎలిమినేట్ అయింది. ఇక అలా ఆ షో ద్వారా వచ్చిన క్రేజ్తో మలయాళంలో కొన్ని డ్యాన్స్ రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేసింది. కానీ అక్కడ కూడా 2nd రౌండ్ 1st రౌండ్లోనే ఎలిమినేట్ అవ్వడంతో ఒక మేనేజర్ ద్వారా తెలుగులో డాన్స్ రియాలిటీ షో అయిన డి డాన్స్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకొని తల్లి కూతుర్లు ఇద్దరూ కలిసి హైదరాబాద్కి వచ్చి ఆ ఆడిషన్లో పాల్గొన్నారు. ఇక ఆ సమయంలో సాయి పల్లవి 10th చదువుతుండేది. అలా మొదటి రౌండ్ నుండే తన పర్ఫార్మెన్స్తో అదరగొట్టిన సాయి పల్లవి ఆ షోలో విన్ అవ్వలేకపోయింది. ఇక సినిమా ఇండస్ట్రీలో ఛాన్సులు రావాలంటే టాలెంట్ ఉంటే చాలు అనుకుంటారు. కానీ ఒక ప్రొడ్యూసర్ ఎక్కువ మొత్తంలో డబ్బుని ఇన్వెస్ట్ చేస్తూ కొత్త ఆర్టిస్టులకి ఛాన్స్లు ఇవ్వాలంటే అబ్బాయిల నుండి అయితే డబ్బుల్ని, అమ్మాయిల నుండి అయితే అడ్జస్ట్మెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. అంతేకాకుండా చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమాల్లో ఛాన్సులు కావాలన్నా ఆ పాప లేక బాబు తల్లిని కాంప్రమైజ్ అడుగుతారని చాలామంది మీటూ సమయంలో వాపోయారు. ఇక ఈ విషయం తెలియని సాయి పల్లవి మరియు తన తల్లి 2 ఇయర్స్ ఎంత తిరిగినా అటు సినిమాల్లో కానీ ఇటు టీవీ ప్రోగ్రామ్స్లో కానీ ఛాన్సులు రాలేదు. దీంతో కొన్ని మూవీస్లో మరియు టీవీ ప్రోగ్రామ్స్లో బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా కూడా సాయి పల్లవి పనిచేయడం గమనార్హం. ఇలా ఉంటే సాయి పల్లవి తండ్రి తన భార్య కూతుర్ని సినిమా ఛాన్స్ల కోసం ఊరూరు తిప్పడం నచ్చక సాయి పల్లవి ఇంటర్ 2nd ఇయర్ పూర్తవగానే తన తమ్ముడు పనిచేస్తున్న జార్జియాకి పంపి సిబిటిసి స్టేట్ మెడికల్ కాలేజీలో MBBSలో చేర్పించాడు. దీంతో కూతురు సినిమా ఇండస్ట్రీని మర్చిపోతుందనుకున్నాడు. కానీ ఒకసారి రుచెరిగిన నాలుక అదే రుచి కావాలన్నట్టు సాయి పల్లవికి చదువుల కన్నా ఎక్కువగా సినిమాల్లోనే యాక్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండేది. ఇక అలా 2012లో MBBSని పూర్తి చేసుకొని ఇండియాకి వచ్చిన సాయి పల్లవి ప్రాక్టీస్ చేయకుండా తల్లితో కలిసి సినిమా ఛాన్స్ల కోసం ట్రై చేయడం మొదలెట్టింది. ఇక అలా 2 ఇయర్స్ ట్రై చేయగా ఛాన్సులు రాకపోవడంతో MBBS ప్రాక్టీస్ చేసి డాక్టర్గా తన ప్రొఫెషన్ని స్టార్ట్ చేయాలనుకుంది. కానీ అదే సమయంలో మలయాళంలో నేరం మూవీ చేసిన డైరెక్టర్ ఆల్ఫోన్స్ పుత్రేన్ తన 2nd మూవీలో నివిన్ పోలీని హీరోగా పెట్టుకొని ప్రేమం అనే మూవీని ప్లాన్ చేశాడు. ఇక ఆ మూవీలో 3 హీరోయిన్ల కోసం ఆడిషన్ నిర్వహించగా
ఆ విషయం ఒక కోఆర్డినేటర్ ద్వారా తెలుసుకున్న సాయి పల్లవి కోయంబత్తూర్ నుండి కొచ్చిన్కి వెళ్లి ఆడిషన్ ఇవ్వడం జరిగింది. ఇక ఆ మూవీలో ఎలాగైనా సెలెక్ట్ అవ్వాలని సాయి పల్లవి ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా ప్రొడ్యూసర్ అన్వర్ రషీద్ని కలవడం, అలా వీరిద్దరికి పెరిగిన మంచి స్నేహం కారణంగా సాయి పల్లవిని ప్రేమ మూవీలో హీరోయిన్గా క్యాస్ట్ చేయడం జరిగింది. ఇక ఈ మూవీని 4 కోట్ల బడ్జెట్తో నిర్మించగా 2015 మే 28న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో ఆ ప్రొడ్యూసర్ అన్వర్ రషీద్ సపోర్ట్తోనే సాయి పల్లవికి మలయాళంలో స్టార్గా ఉన్న దుల్కర్ సల్మాన్తో కాళీ మూవీలో హీరోయిన్గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక కాళీ మూవీ రిలీజ్ అయి హిట్ టాక్ రావడంతో తను సినిమా ఇండస్ట్రీలో ఎదగాలంటే ఇకపైన ఎవరి సపోర్ట్ అవసరం లేదని సాయి పల్లవి అనుకుంది. కానీ సాయి పల్లవికి తెలియని విషయం ఏంటంటే అప్పుడే ఇండస్ట్రీలో ఉన్న రియల్ గేమ్ స్టార్ట్ అయిందని. ఎందుకంటే ఒక హీరోయిన్ ఎన్ని హిట్ మూవీస్ ఇచ్చినా ఆ నెక్స్ట్ మూవీ స్టార్ హీరో డైరెక్టర్తో చేయాలంటే వారితో అన్ని విధాలుగా కంఫర్టబుల్గా ఉంటేనే ఛాన్సులు వస్తాయి. ఇక అలా సాయి పల్లవి మలయాళంలో చేసిన 2 మూవీస్ హిట్ అవ్వగానే ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. దాంతోపాటు కాంప్రమైజ్ అయితేనే ఛాన్స్ ఇస్తామనే కండిషన్ పెట్టడంతో సాయి పల్లవి తన లక్ని తెలుగు తమిళ్లో ట్రై చేయాలనుకుంది. ఇదిలా ఉంటే మలయాళం నుండి వచ్చే కొత్త హీరోయిన్స్ ని తెలుగులో లాంచ్ చేసేందుకు దిల్ రాజు ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. ఇక అలా ఎప్పుడైతే సాయి పల్లవికి మలయాళంలో మంచి క్రేజ్ వచ్చిందో అదే సమయంలో దిల్ రాజు సాయి పల్లవిని తెలుగులో లాంచ్ చేయాలని ఆమెను కలవడం జరిగింది. ఇక అప్పటికే మలయాళంలో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్తో సినిమాల్ని రిజెక్ట్ చేసి ఇంట్లో ఖాళీగా ఉన్న సాయి పల్లవి దిల్ రాజు యొక్క ముసురు మూవీలో సైన్ చేసింది. ఇక అలా ఆ మూవీ షూటింగ్ని యూఎస్ఏలో చేసేటప్పుడు కొన్ని విషయాల్లో సాయి పల్లవికి దిల్ రాజుకి మనస్పర్ధాలు వచ్చి ఆ మూవీ షూటింగ్ని అక్కడికే ఆపేశారు. అలా 6 నెలలైనా షూటింగ్ స్టార్ట్ అవ్వకపోవడంతో సాయి పల్లవికి వేరే మూవీస్లో కూడా ఛాన్సులు రాలేదు. ఎందుకంటే దిల్ రాజు ఒక హీరోయిన్ని లాంచ్ చేసేటప్పుడు 2 లేదా 3 మూవీస్కి కలిపి ఒకేసారి అగ్రిమెంట్ వేసుకుంటాడు. అలా ఆ అగ్రిమెంట్ ప్రకారం 2 మూవీస్ కంప్లీట్ అవ్వనిదే వేరే మూవీస్లో చేసేందుకు ఆ హీరోయిన్కి అవకాశం ఉండదు. దీంతో సాయి పల్లవికి వేరే ఆప్షన్ లేక దిల్ రాజుతో కాంప్రమైజ్ అవ్వడంతో మళ్ళీ ఆ మూవీ షూటింగ్ని మొదలు పెట్టారు. ఇక అలా ముసురుగా ఉన్న ఆ సినిమా పేరుని ఫిదాగా మార్చి షూటింగ్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఇక అలా దిల్ రాజుకి సాయి పల్లవితో పెరిగిన అండర్స్టాండింగ్ కారణంగా నాని హీరోగా యాక్ట్ చేసిన మిడిల్ క్లాస్ అబ్బాయి అనే మూవీలో కూడా సాయి పల్లవికి హీరోయిన్గా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే 15 కోట్లతో నిర్మించిన ఫిదా మూవీ 2017 జూలై 21న రిలీజ్ అయి 40 కోట్లను వసూలు చేసి సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో సాయి పల్లవికి తెలుగులో మంచి క్రేజ్ వచ్చిందనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ప్రతి ఒక్క హీరో తనతో యాక్ట్ చేసే హీరోయిన్తో కెమిస్ట్రీ వర్కౌట్ చేయాలని చూస్తాడు. ఒకవేళ ఆఫ్ స్క్రీన్లో కూడా ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అయితే నెక్స్ట్ మూవీలోనూ ఆ అమ్మాయికి హీరోయిన్గా ఛాన్స్ ఇస్తారని చెప్పొచ్చు. ఇక అలా సాయి పల్లవి నానితో ఎంసీఏ మూవీ షూటింగ్ని చేసేటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్నే ఫేస్ చేయాల్సి వచ్చింది. అలా ప్రొడ్యూసర్ సపోర్ట్తో మూవీస్ చేస్తున్న సాయి పల్లవి హీరో నానిని కేర్ చేయకుండా అతని మీద సెట్లో అందరి ముందు అరిచేసి బయటకు వచ్చేసింది. ఇక అలా దిల్ రాజుకి వీరిద్దరి గొడవ తెలిసి నానిని సాయి పల్లవిని ఆఫీస్కి పిలిపించి కాంప్రమైజ్ చేసి ఎంసీఏ మూవీ షూటింగ్ని కంప్లీట్ అయ్యేలా చేశాడు. ఇక అలా ఎంసీఏ మూవీ 2017 డిసెంబర్ 21న రిలీజ్ అయి హిట్ టాక్ని తెచ్చుకుంది. అలా సాయి పల్లవి చేసిన 2 మూవీస్ హిట్ అవ్వడంతో తెలుగులో స్టార్ హీరోస్తో ఛాన్సులు ఈజీగా వస్తాయనుకుంది. ఇక అదే సమయంలో శర్వానంద్తో పడిపడి లేచే మనసు మూవీకి సైన్ చేయడంతో దిల్ రాజుతో చేసిన అగ్రిమెంట్ పూర్తవుతుందనుకుంది. కానీ తెలుగు ఇండస్ట్రీలో సాయి పల్లవి హీరోయిన్గా కొనసాగాలంటే తను చెప్పిన మూవీస్ చేస్తూ తన బ్యానర్ కంట్రోల్లోనే ఉండాలంటూ దిల్ రాజు ప్రెషర్ పెట్టడంతో సాయి పల్లవి తన మకాన్ని తెలుగు ఇండస్ట్రీ నుండి తమిళ ఇండస్ట్రీకి మార్చేసింది. ఇక అలా తమిళ ఇండస్ట్రీలో సాయి పల్లవి ఎస్టాబ్లిష్ అవ్వాలంటే స్టార్ హీరో సపోర్ట్ అవసరమని లేడీస్ మ్యాన్ అయిన ధనుష్ని కలవడం, అలా వీరిద్దరికి పెరిగిన మంచి పరిచయం కారణంగా ఈమెకు మారీ 2లో హీరోయిన్గా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సాయి పల్లవి చెల్లెలైన పూజని కూడా ధనుష్ తన బ్యానర్లో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేశాడు. దీంతో ధనుష్ సాయి పల్లవి రిలేషన్ గురించి అప్పట్లో మీడియాలో హల్చలైనా ఇదంతా వీరు పట్టించుకోలేదు. ఇక అలా భారీ ఎక్స్పెక్టేషన్స్తో మారీ 2 మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయినా మ్యూజిక్ పరంగా ఈ మూవీ మంచి క్రేజ్ని తెచ్చుకుంది. ఇక అలా త్వరలో సాయి పల్లవి లాగే తన చెల్లెలు కూడా ఇండస్ట్రీకి వస్తుందని, అందులోనూ ధనుష్ హీరో అయితే సాయి పల్లవి ఆమె చెల్లెలు పూజ హీరోయిన్స్గా చేస్తున్నారనే వార్తలు వైరల్ అయినా ఉన్నట్టుండి ధనుష్కి సాయి పల్లవికి వచ్చిన మనస్పర్ధాల కారణంగా ఆ మూవీ డ్రాప్ అయింది. అయినా కూడా వెనకడుగు వేయని సాయి పల్లవి కనం మూవీ చేసిన డైరెక్టర్ ఏఎల్ విజయ్ సపోర్ట్తో అతని బ్యానర్లోనే తన చెల్లెలైన పూజని హీరోయిన్గా లాంచ్ చేపించింది. ఇక అలా చితిరై సెవ్వానం మూవీ థియేటర్లో రిలీజ్ అవ్వకుండా డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ అయి నెగిటివ్ టాక్ని తెచ్చుకుంది. అలా ఆ తర్వాత పూజ ఆన్ ది రోడ్ లవ్ అనే మూవీకి సైన్ చేసిన ఆ మూవీ కూడా స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయింది.
దీంతో పూజకి ఇండస్ట్రీ గురించి తెలిసి సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేసి తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని లైఫ్లో సెటిల్ అయిపోయింది. ఇదిలా ఉంటే తెలుగు, తమిళ్, మలయాళం ఇండస్ట్రీలో అందరితోనూ సాయి పల్లవి గొడవ పెట్టుకోవడంతో రోజు రోజుకి సినిమాల్లో ఛాన్సులు తగ్గుతూ వచ్చాయి. ఇక ఇలా ఉంటే అవ్వదని అప్పటి నుండి సాయి పల్లవి అందరితోనూ ఫ్రెండ్లీగా ఉంటూ మూవీస్ చేయడం మొదలెట్టింది. అలా మలయాళంలో ఫహద్ ఫజిల్తో అతిరన్, సూర్యతో ఎన్జీకే, పావక దేగల్ అనే మూవీస్ చేస్తూ తెలుగులో శేఖర్ కమల డైరెక్షన్ లో లవ్ స్టోరీ అనే మూవీని, నానితో శ్యామ్ సింగరాయ్ అనే మూవీని చేయడం జరిగింది. ఇక అలా విరాట పర్వం, గార్గి మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో సాయి పల్లవికి ఛాన్సులు పూర్తిగా తగ్గాయి. ఇందుకు ముఖ్య కారణం ఈమె గ్లామర్ పాత్రలు కాకుండా ఒకే రకమైన హోమ్లీ పాత్రలు చేయడంతో జనాలకి ఈమె స్క్రీన్ ప్రజెన్స్ బోర్ కొట్టడం స్టార్ట్ అయింది. దీంతో సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేసి తన డాక్టర్ ప్రొఫెషన్ ని కంటిన్యూ చేయాలని, ఇక ఆ బ్రేక్ సమయంలోనే తన కాలేజ్ మేట్ ని సాయి పల్లవి రహస్యంగా పెళ్లి చేసుకుందని, వీరిద్దరికి ఒక పాప కూడా పుట్టిందనే వార్తలు మీడియాలో హల్చలయ్యాయి. అలా ఈ వార్తలపై సాయి పల్లవి స్పందించకపోవడంతో అందరూ ఈ వార్తల్ని నిజమని నమ్మసాగారు. ఇదిలా ఉంటే సాయి పల్లవికి సినిమాల మీదున్న మక్కువ తగ్గకపోవడంతో మళ్ళీ రీఎంట్రీ కోసం ట్రయల్స్ ని మొదలెట్టింది. ఇక ఇప్పుడు హిందీలో అల్లు అరవింద్ గారు ప్రొడ్యూస్ చేస్తున్న రామాయణంలో సీత పాత్రని చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు సాయి పల్లవి తెలుగు, తమిళ్, మలయాళంలో హీరోయిన్ గా 15 సినిమాల్లో నటించింది. ఈమె నటనకు గాను 2 ఫిలింఫేర్ అవార్డ్స్ తో పాటు ఒక సైమా అవార్డ్ ని కూడా అందుకుంది. మీకు సాయి పల్లవి నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు, ఓటమి ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నమే ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. ఇది ఫోక్స్, సాయి పల్లవి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.